శివ కర్రా ఆ బట్టలు వేసుకుంటారా. ఈ బ్యాట్ ఏంటి ఓపెన్ చేసినారు? ఓపెన్ చేసి నువ్వు నీకే కాదు తెచ్చింది, ఏదో తెచ్చినాను. ఆడ పూలు దండ తేపుతా. దండ తేప వస్తారు ఎవరో తేప చెప్తా. కొత్త బ్యాట్ కొత్త బ్యాట్ కానీ దండ తేప. ఫ్రిడ్జ్లో ఉంటుంది చూడు దండ ఒకటి తెచ్చిపెట్టిన. ఊరు వస్తా నువ్వు బో, నీకు అన్నీ చెప్పాలి కదా. ఊరు వస్తా నువ్వు బో, నీకు అన్నీ చెప్పాలి కదా. పూలార మీద ఏరా నీకేంటికి, నీకేడు చెప్పు. నీకు గాల్లాడిపో. గోరీల్లో శ్మశానాల్లో దండలు దండికి పడింటాయి. గోరీల్లో శ్మశానాల్లో దండలు దండికి పడింటాయి. ఎన్ని కాలం తెచ్చుకో. నేను అడుగుతాను ఎవరు వస్తున్నాడు చెప్పాలా. మంచి ప్యాంట్ వేసుకుంటా. ఎవరు నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు ఒకటే అర్థమైందా. అది కర్పూరము హారతి ఇచ్చేకో పల్లెని తీసుకో. సీఎం ఏంటికి వస్తారు మన దగ్గరికి? వాళ్ళంతా బిజీగా ఉంటారు. మనకేం సమస్య ఉంటే మనం పోవాలా. పెట్టేసేయి. ఇదేంది కర్పూరం లేదా? ఇదేంది ఇట్లా వచ్చేది పొగ వచ్చేది? ఇది అంతే పొగ వచ్చేది స్పెషల్ అన్న. ఏంది స్పెషల్? ఏం కథ? నీళ్ళు పట్టి పెట్టినావా మినరల్ వాటర్? నిజం చెప్పు. ఐస్ క్యూబ్స్ లోపల ఏమైనా ఫ్రిడ్జ్లో చెత్త చెదారం అంటే అన్నీ తీసిపడి. జ్యూస్ బాటిల్లో పొద్దునే తెచ్చిన ఉన్నాయట్లే. ఏ జ్యూస్ బాటిల్ లోపల పెట్టి పడేసేది చిల్లర వరలా ఏమన్నా? లోపల పెట్టి పడేసేది చిల్లర వరలా ఏమన్నా? కొత్తవి పాత పడేసినావులే, కొత్త ఉన్నాయి కదా. అదే అబ్బా యాప్ వస్తేనే అర్ధ గంట ఒకసారి చూసి అర్థమైందా. ఫుల్ రెస్పెక్ట్. చేతులు దించుకొని తల ఉంచుకొని ఎంత మంచిగా ఉంటే నీకు అంత స్థానం ఉంటుంది. అర్థమైందా. అర్ధ గంటకి నాకంటే గొప్ప నువ్వు ఎప్పుడూ అయినావులే కానీ మళ్ళీ కొత్తగా ఏదేముంది. నా టెన్షన్ అవుతుంది. ఏం పెడదాం ఫుడ్ మధ్యాహ్నంకి? మటన్ చికెన్ చేపలు తింటాడో తిండో? అదుగు పెట్టేద్దాం 4 ఐటమ్ నుండి చికెన్ మటన్ కోడిగుడ్లు ఇది మటన్ చేపలు. నువ్వు మెక్కేకి నిజం చెప్పు. మిగిలేదు ఏముండదు. ఇంకా వాళ్ళ పెట్టేసినాక మనం ఏం ముట్టకూడదు. పెడదామా 4 ఇంకేముందే. ఆ ఏసీ రూమ్లో ఏసీ అట్లే ఆన్లో పెట్టేసి కూలింగ్ పోకూడదు. మనకు అవసరం లేదులే. ఎందుకంటే మర్యాదలు ముఖ్యం. మన ఇంటికి అతిథి వస్తున్నాడు అంటే మనం ఏంది మామూలుగా ఉంటుందే మన ఎవరైనా వస్తే. చెడ్డీలు గిడ్డీలు వేసుకొని గలీజీ తిరగద్దు. అర్థమైందా. స్నానం ఈరోజు చేసినావు కదా నువ్వు ఫస్ట్ టైం. ఎట్లా దరిద్రం పోలే అని ఎట్లా మంచిది. ఇంకేమనుందే పూజాని పిలిపించి ఇంట్లో పూజ చేయించేస్తా. మళ్ళీ ఏందనుకోటివి ఇంకోటి చైన్ వేసేస్తా. నీకు కాదు, నీకెందుకు వేస్తా? అవతరాలు చేస్తాను అవేమన్నా. చైన్ వేస్తా అంటే అప్పుడు మేడ ఉంచుతా. మేడ అట్లే బలిచ్చినట్లు ఇట్లా తెంపుతా. బ్యాడ్ చూడు పక్కన ఎట్టుంది కొత్తది. ఉంగరం ఇద్దామా వద్దా ఆలోచిస్తానా. నీకు కాదురా, ఎవడరా నువ్వు? ఏంటంటే మన ఇంటికి వచ్చినాక చూసుకోవాలా. నువ్వు మళ్ళా కొట్లాడేది ఇట్లాడేది వానితో చేయొద్దు. రూమ్ కావాలంటే రూమ్ ఇచ్చేయి, నీట్గా చేసి పెట్టేసేయి. చేదే అంటేనే పరిగెత్తుకుంటా పోయి ఏం కావాలో అడుగు. అట్లా అడుగు ఇచ్చేయి. అర్థమైందా. బయట ఈ మధ్య బాగా చల్లగా ఉంది ఎందుకో మళ్ళా కదా. బయట మంచం మీద పనుకో. వాళ్ళ కోసం నేను మనం ఆవాదం చేయబోతే ఎట్లా? ఎన్ని రోజులు అనుకుంటావు నువ్వు? వారం అనుకుంటా. వారం కాదు ఇంకా ఫిక్స్.
ఇచ్చా ఇంక ఈడే ఉంటాడు, నువ్వు బయట ఉంటావు. ఉంది ఇంక ఈడే ఉంటాడు, నువ్వు బయట ఉంటావు. ఉంది వాళ్ళ కోసం నా జీవితం మారిపోతుంది. ఆ? వాళ్ళ జీవితం నా జీవితం మారిపోతుంది. నీదంతా నువ్వు వీధి పాలు, రోడ్డు పాలు ఇవే ఇంకా నీ జీవితం అంతా. ఇంకా బయట ఉంటాయి. నీ బట్టలు ఏమైనా ఉంటే బయట చెప్పుల స్టాండ్ ఉంది, ఆ చెప్పులు ఆ షూస్ అని పక్క దొబ్బేసి 4 రేకులు ఏమో ఉన్నాయి కదా, దాంట్లో పైన బట్టలు. ఆ బట్టలు ఆడబెట్టడం ఏందినా? మళ్ళా డిస్టర్బ్ అవుతాడు మళ్ళా మాడికి నువ్వు ఇంట్లోకి లోపలికి వస్తే. అవునా? నువ్వు బట్టలు ఆడే పెట్టేసుకో, ఆడే డ్రమ్ములో స్నానం చేసి. ఎమ్మెల్యే ఎందుకు వస్తాడు? మనం మన ఇంట్లో రూమ్ ఎందుకు ఇస్తాము? మనతో ఎందుకు ఉంటావు? అవన్నీ నువ్వు ఏడుకో ఊహించుకుంటున్నావు. అవన్నీ కథలు అవి కాదులే, చెప్పింది చేయంతే. ఆడ బయట మంచం వేసుకొని పండుకో, బట్టలు బయట పెట్టేసుకో, స్నానాలు బయటే చేసేసి. లేదా వారానికి ఒకసారి కాబట్టి వర్షం పడినా కూడా నీకు సెట్ అయిపోతుంది. మళ్ళీ వర్షం పడుతుంది లోపలికి వస్తా, ఇట్లాంటివి చేయొద్దు. నేను ముందు చెప్తాను. మర్యాదలు పోవా, ఉండు, ఎండున్నా బయట ఉండు. బట్టలు ఇప్పేసి పండుకో ఇటు లక్షణంగా. అదే యాదోడు చెయ్యి సరేనా. టిఫిన్ ఒకవేళ నీకు రోజుకి ఒక పూట, మ్యాటర్ చెప్పినాక నువ్వు వచ్చి నువ్వు రా. ఉండు, వాడు రాడు కదా ఇప్పుడు. నువ్వు చెప్పలే కదా, అందుకే. మంచి మర్యాదతో ఉంటే మంచితనం ఉంటుంది. పటాకులు ఏమైనా ఉన్నాయి మన ఇంట్లో? పటాకులు తీసి బయట పెట్టి వచ్చేటప్పుడు పటాకులు వెలుగుతాం వెల్కమ్కి. దండేస్తాను, నువ్వు క్లాప్స్ కొట్టు, కాలు ముక్కి ఆశీర్వాదం తీసుకో, తప్పులేదు. వచ్చినాక ముక్కినాక ఆశీర్వాదం తీసుకో. ఎందుకంటే నేను ఈ విషయం చెప్తే నువ్వు ఏడగొట్లాడుతావు అనుకోండి, కానీ అంత బాగా వింటాను నువ్వు. వాడు వస్తే నువ్వు మళ్ళీ వాడు నీ ప్లేస్లోకి వస్తానని తెలిసి నువ్వు ఎంత ఫీల్ అవుతావో, నువ్వు ఎంత సీరియస్ అవుతావో, మళ్ళీ నువ్వు వాడికి అడ్డం పడతావో, వాడితో గలాట పడతావేమనుకోండి. అమ్మ ఎంత చక్కగా పటాకులు పేల్చు, కాలు ముక్క అన్నా కూడా సరే అంటాను, సామాన్లు తీసిపోయి బయట పెట్టుకుంటా ఓకే అంటాను. మంచం మిండే చెప్తే కదా వేరే పిల్లగాడు వస్తున్నాడని. బ్యాట్ చూడు అంటే చెప్పినది ఎమ్మెల్యే గురించి కదా. ఎమ్మెల్యే గురించి నేనెప్పుడు చెప్తే నీకే తలకాయ పని చేయలేదమ్మన్నది, బాత్రూమ్ లో వెళ్ళామన్నది అంటాడే. వాడి కోసం వాడు వస్తాడు కదా ఇప్పుడు ఇంటికి. చెప్పినా రాలిపోతాడు పనులు. ఎవరికి నాకు వాడు వస్తానే నా చేను 1 మెల్లేస్తా, నీ 2 ఉంగరాలు 2 చేతులకు పెట్టి వాళ్ళ చేతులు నరికేస్తాను, బొట్టినెల్లు నరికేస్తాను, లేకుండా ఏం పెట్టుకోవడానికి. ఇప్పుడు బాగా ఒప్పుకున్నావు. ఒప్పుకున్నాను నేను ఎమ్మెల్యే అనుకోలే. వాన పుట్టాల్సిన నా కొడుకే నా రూమ్ ఇలా నా బట్టలు పెట్టుకోలే. వాన పుట్టాల్సిన నా కొడుకే నా రూమ్ ఇలా నా బట్టలు పెట్టుకోలే. ఏమే మీ అక్క చెప్పినా కూడా వినవా నువ్వు? చెప్పదు కూడా. ఇన్ను అన్నావు ఫస్ట్. ఓకే వినవా? మీ అక్కే చెప్పింది. వాడు ఇంకా రాలేదు, ఇంకా వాడు 4 రోజుల తర్వాత వస్తా అంటే లేదు, వాడు త్వరగా పిలిపించేసే పాపం. వాడు ఏడు తింటాడు, ఏం తింటాడు పాపం అన్నాడు. నువ్వు మూసుకొని గంటకోసారి జ్యూస్ ఇయడము. జ్యూస్ అసలు మానుకోసం ఫ్రిడ్జ్ కూడా తిరగమంటున్నాడు. అది నువ్వు జ్యూస్ గంట ఏంది నాకు వచ్చాడు ఏమే? వాడు జర్నీ చేసి వస్తాడు, కాళ్ళు నొక్కురొద్దు, నొప్పులు. కాళ్ళ నరికేస్తా, నొక్కెళ్ళదు. నొక్కెళ్ళదు. నువ్వు నాతో కోపం తెప్పించుకో. ఎందుకంటే నేను మెంటల్ తప్పిస్తాను. చాలా ఆనందంగా ఉన్నా. సైకోనా కొడుకు వల్ల. నువ్వు సైకోనా? ఓ పని చేద్దాం, నీ తలకాయ తీసుకుని గోడకు కొట్టి రక్తం గాలి పడిపోయేటట్లు చేస్తాను. వాడు సైకో సార్, అది వాడి తలకాయ వాళ్ళు ఉట్టుకుని చచ్చిపోయినాడని చెప్తున్నా. సైకో కదా, సైకో అంటే అట్లా పనిలేక చేసేది. ఆ సైకో అయ్యే అద్దం బావులు కొట్టుకొని తలకాయ గుచ్చుకున్నాడు అద్దంతో అని చెప్తా. నువ్వు సైకోనే కదా. నేను ఏదో ఎమ్మెల్యే వాళ్ళు వీళ్ళు అనుకోని, సెలబ్రిటీస్ అనుకోని ఎవరికి ఇస్తాను స్థానం? నాకే ఎవరు? నా స్థానంలో నేనే నిలబడతా, నేనే వేస్తా. నీ స్థానము ఆడుంది, బయట మంచం ఉంది, ఆ స్థానము స్నానం కూడా ఆడే. రాజైన మంత్రి అయినా ఈ రూమ్ కి నేనే. అవి జరగవు. జరగవు కాదు. నేను ముందే నీకు ఎందుకు చెప్తానంటే నీ పర్మిషన్ కోసం కాదు.
ఇతని కోసం కాదు. వాని ముందర నిన్ను బట్టలు ఉడిదట్లా కొడితే బ్యాడ్ అవుతావని నేను బట్టలు ఉడకచ్చు ఎవరు వాళ్ళ ముందు కొడతావా? వాని ముందర నిన్ను కొడితే నువ్వు వాడు పాపం బాధపడతావు, నువ్వు దీంతో ముందే ఎత్తాను. నీరు లేదు వాడు వచ్చినాక కొట్లాడదామంటే కొట్లాడదాంలే. ఇది క్రికెట్ ఆడే కనుక్కున్నావేమో, చూడు ఇది క్రికెట్ ఆడే కనుక్కున్నావేమో, తలకాయ పగలగొట్టే తెప్పించిన నీకు ఒప్పుకోకపోతే. వాడిని ఎట్లా కొడతారో చూడు అంటే. వాడిని ఎట్లా కొడతావో నేను చూసే లోపు నువ్వు చూద్దు ఏమైతావో. పొరలాచి కొడతా, బాత్రూమ్ లో కడిగేసి ఉండాలి. సేమ్ ఇదే పేడతో నీకు కొట్టకపోతే డే చూద్దామా? అది చూద్దు. ఇప్పుడే కొడుతున్నా. ఇప్పుడు రాలే. ఇప్పుడే చూసులే, రాలే. ఇప్పుడే చూసు. అప్పుడు రోకి ఎందుకు వాడు వచ్చా చూద్దాంలే. ఇప్పుడేం కొట్టించుకునే ట్రైల్ చూడు, కొట్టగలను లేదు నీకు ఐడియా వచ్చాడు. నేను కూడా చూద్దాం. ట్రైల్ అప్పుడే చూద్దు, రియల్ అప్పుడే చూద్దు. ఇప్పుడే వద్దు ఇవన్నీ. ఇప్పుడు ఆపుకోలేవా? కొడితే ఆపుకోలేం కాదు. తట్టుకోలేవా? నొప్పికి తట్టుకోలేవా? నొప్పి కాదు. చెప్పు. సైక్ అయితే మళ్ళా సైక్ సైకోలు చెప్పేది సైకోలు ఆపరు. అట్లా వాడు మొగం చూస్తే వస్తుంది నా కోపం. అంతవరకు రాదా? అది వాడు వచ్చినా కూడా ఎంతవరకు వస్తుందో నీ కోపం చూస్తాను. ఆ కోపం తర్వాత పరిణామం ఎట్లుంటుందో కూడా చూస్తాను. పరిణామాలు దానికి వేరేగా ఉంటాయి మళ్ళా. బట్టలు ఏమన్నా ఉతికే ఉంటే తీసపోయి బయట పోయి కాల్ చేసేయి. బట్టలు నేను ఏమైతే ఏమో బట్టలు ఆడే పడేస్తా, ఆడే ఎరుగుతా, ఆడే తింటా. ఇంకంతే నన్ను అదుగు చేస్తా 2 రోజులు పోతే. నీకు ఎట్లా చేయాలో నాకు తెలుసు, నేను ఎట్లా బయట కూర్చిపెట్టాలో తెలుసు, అన్నీ తెలుసు. నేను చేసేంత చేస్తా. హారతి వాడు రాళ్ళ నువ్వు చూద్దు. పటాకులు ఎట్లా పేలుస్తా, వానికి ఎట్లా వెల్కమ్ చెప్తా, దండ ఎట్లేస్తా, హారతి ఎట్టిస్తా, కుడికాలు ఇంట్లో ఎట్లా పెట్టిస్తానే చూడు. ఎట్లా కొడతారు చూడు. ఎట్లా చేస్తాను. ఇంకా నీ స్థానం ఏందనే తెలుస్తుంది నీకు. నా చేత వాడు దెబ్బ తినే ఇంట్లోకి రావాలా అంటాడా? చూద్దాంలే. చూడు, నువ్వు దెబ్బలు తిన్నా, వాడు తిన్నా, ఎవరు ఏం తిన్నా, వాడు మాత్రం ఇంట్లోనే తిని పెరుగుతాడు. వాడు పెరగని వాడు పెరిగే టైంలో ఏం చేస్తాడు నాకు చేసేది నేను చేస్తా. నువ్వు వాడు కూడా ఏం చేయాలని చేస్తాడు. వాడికి పెద్దలంటే ఎంత భక్తి ఉందో తెలుసు. నువ్వు చూస్తే నువ్వు షాక్ అవుతావు. నువ్వు చూసి ఎన్ని నేర్చుకోవాలనేది నీకు వచ్చినాక తెలుస్తుంది. వాడికి ముందే చెప్పినా నేను, వస్తానే కాలు ముక్కి వస్తానే కాలు ముక్కి ఆశీర్వాదం తీసుకోరా అని ముందే చెప్పినా తెలుసా నేను. అది ముందే చెప్పినట్ట. వానికి లేకపోయినా కూడా నువ్వు చెప్పడం పిల్లోళ్ళకి నేర్పి నువ్వు అది అర్థమైందే. ముక్కినావా? ఎవరికి? పెద్దోళ్ళకి. పెద్ద 190 సార్లు ముక్కినా. 190 సార్లు ముక్కినా. నా ముందు ముక్కినావంటున్నా. నువ్వు ఏడున్నావు? నువ్వు రూమ్ నుంచి కదులుతే కదా నువ్వు ముక్కే నీ చూసేది. అప్పుడో మొక్కినట్టు చూస్తాను. టిఫిన్ ఏం పెట్టినావా? భోజనాలు ఖచ్చితంగా రోజు 4 రకాలు కదా నువ్వు చెప్పిండేది. చికెన్, మటన్, చేపలు, గుడ్లు. నువ్వే కదా చెప్తివి 4 పెడదామని. అనుకున్నా వానా కొడుకు ఏమే మంచి నీళ్ళు కూడా లేకుండా చేస్తావు. ఎవరు విషం పెట్టించుకోద్దు నాతో. నువ్వు నాతో పెట్టించుకోవద్దు మళ్ళీ. ఓహో, విషం పెడతావా? పెడితే మళ్ళా ఓకే, విషం పెడతావా నువ్వు నాకి? అదే దాన్ని బ్లాక్ మెయిల్ అయ్యాలో చేయొద్దుడా? అదే విషం పెడతావు కదా నువ్వు. సరే కానీ ఎవరు చేస్తారా? నువ్వు ఎవరు చేసేది ఏం లేదు. ఒకవేళ నేను వామిటింగ్ చేసుకున్నా కూడా నువ్వే విషం పెట్టినావు నన్ను చంపడానికి అనే దానికోసం. చెప్పు, విషం పెడతా అన్నావు కదా, చెప్పు. నేను చెప్పేదేనండి, ఎవరైనా కానీ ఈ అబ్బకి ఎవరు నాకు తెలియదు. చెప్పేది నేనైతే భారీగా రకాలు పడతా. గ్యారంటీ రేపు కానీ చూడండి వాణ్ణి కానీ తుక్కు వాణ్ణి కాదు, నువ్వు నాకు విషం పెడతాన్నావు అది చెప్పు. విషం పెడతా అన్నావు అది చెప్పు. సరే, విషం పెట్టినాడా డైరెక్ట్ పొడి చేస్తా. విషం ఓనా? ఓకే, ఇది బాగుంది. పొడి చేస్తా. ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళకి పంపించేస్తాను సార్ వాళ్ళకి. ఇది డైరెక్ట్ పొడిచే పోటు మోగొని ఊర్లలోకి ఎట్లా వదిలినారు అనేది ఒకటి మెసేజ్ పాస్ అవుతుంది. అట్లా ఇట్లా నీ టైపు రౌడీ బ్యాచ్ అందరినీ గలాటు సృష్టించేవాళ్ళు, సైక్ ఇట్లా ఉండేవాళ్ళు, పొడుస్తా అనేవాళ్ళు, బెదిరించేవాళ్ళు, విషం పెడతా అనే వాళ్ళ మీద ఇప్పుడు స్ట్రిక్ట్ చట్టాలు వచ్చినాయి. అర్థమైందా? అదే ఇప్పుడు నేను పంపిస్తాను. నువ్వు అట్లా ఎందుకు రావాలా? నేను చూడాలా? నువ్వు ఏం ఒక మాట మీద ఉండలేవా? మేము ఉండలేములే. విషం పెట్టావా?
విషయం పెట్టాం అన్నంత మాట చేసినావు విషయం పెట్టాం అన్నంత మాట చేసినావు పట్టబోతుంది నిజంగా పెట్టావా విషయం ఏ గుడ్డమ్మడా ఏ మాట అనేది ఇప్పుడు మళ్ళీ నటించే ఓ అమ్మ నటించడంలో ఫస్ట్ నువ్వు జీవిస్తాను నువ్వు దొరికిపోతావు ఏ ఆడ వ్యాపం ఏ విషయం పెట్టలే ఇంతకుముందు అన్నావు నువ్వు పెడతానే పెట్టాలని అన్నా కానీ పెట్టినా అన్నావంటే పెట్టిట్టావనే కదా నాకు అంత లేదు స్వామి నువ్వు అట్లా మీ అక్క చెప్తా ఉంటే విషయం పెట్టినాడని ఏ మళ్ళీ నువ్వు పెడతా అన్నావు పెట్టలేదా పెట్టలేదు నా దండం పెడతా కుట్లమ్మడ నీకు నీతో అనడం వేస్ట్ నీతో ఉండడం కూడా వేస్ట్ నీతో మాట్లాడే టైం వేస్ట్ నువ్వు పోయి సాగు వాడు వచ్చాడు నువ్వు ఎదురుపోద్దువా వాడు రావాలన్నా ఈడే కూర్చుంటావు చూడు కూర్చో కూర్చొని వెల్కమ్ చెప్పు నువ్వు ఎలాగైనా పటాకులు వేస్తాను పేల్చుదాం ఏం చేస్తావు పేల్చుదాం వాడిని పేల్చేది కాదు పటాకులు పేల్చుదాం చూద్దాం ఎక్కడ వచ్చావు